హలో హాయ్ వెల్కమ్ టు నయాన్ కుకింగ్ బ్లాగ్స్ అండి. ఈరోజు వచ్చేసి ఆలుగడ్డ చట్నీ చేస్తున్నానండి. దానికి కావాల్సిన ఐటమ్ చూసేయండి. పచ్చిమిరపకాయలు, 4 టమాటాలు, 3 ఆలుగడ్డలు, కరివేపాకు, కొత్తిమీర, మెంతం కూర అండి. ఇది ఒక కట్ట. ఇప్పుడు ఇవన్నీ మంచిగా కడిగి కట్ చేసుకుందామండి. ఇలా నీట్గా కడిగి అన్నీ కోసి పెట్టుకున్నానండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ కొంచెం నూనె ఎక్కువే పడుతుంది. ఆవాలు జీలకర్ర వేసి ముందుగా పచ్చిమిరపకాయలు, తర్వాత మెంతం కూర అండి వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే కొద్ది కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకోవాలండి. ఇందులో పసుపు, సరిపడా ఉప్పు, కొద్దిగా టమాటాలు మగ్గే వరకు కొంచెం ఇలానే ఉప్పు చూసుకొని ఉప్పు వేసుకోవాలండి. మూత పెట్టుకోవాలండి. ఒక 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో స్టవ్ అడ్జస్ట్ చేసుకొని 2 మినిట్స్ అయ్యిందండి. కొంచెం తీసుకోవాలి. ఇప్పుడు ఆలుగడ్డలు ఉడకడానికి నీళ్ళు పోయాలండి. సరిపడా నీళ్ళు పోసుకోవాలి. సిమ్లోనే పెట్టి ఉడికించుకోవాలండి. సిమ్ కాకపోయినా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఆలుగడ్డలు తొందరగానే ఉడికిపోతాయండి. సగం వరకు ఉడికిపోయాయి. ఇప్పుడు కొద్దిగా నీళ్ళు పోసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుంటే ఆలుగడ్డలు ఉడికిపోతాయి. 5 మినిట్స్ అయ్యిందండి. ఉడికిందో లేదో చూద్దాము. ఉడికిందండి. మెత్తగా ఉడికించుకోవాలి. చివరిగా ఇందులో కొత్తిమీర వేసుకోవాలండి. ఒక 1 మినిట్ వరకు మూత పెట్టుకోవాలండి. 1 మినిట్ అయిపోయిందండి. కొత్తిమీర వేసి కొద్దిగా కలుపుకోవాలి. చూసారండి, ఆలుగడ్డలు చాలా మెత్తగా ఉడికిపోయినాయి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని మనం పప్పు గుత్తితోనండి బాగా మెత్తగా ఉడుకోవాలి. కన్సిస్టెన్సీలోకి రావాలండి. ఇప్పుడు వేడి వేడి ఆలుగడ్డ చట్నీ వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.